అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలోని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హెల్త్ డిపార్ట్మెంట్ మహిళలు పారిశుద్ధ కార్మికులను సాల్వాలతో ఘనంగా సన్మానించి చీరలు అందజేశారు. మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సృష్టికి మూలం మహిళ అని, స్త్రీ లేకపోతే సృష్టి లేదన్నారు. మహిళ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో సేవలు చేస్తున్నదని, అలాంటి మహిళను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా మరి పేరు మర్చిపోతే క్షమించండి. ఈ డివిజన్ లో ఎక్కడ లేని విధంగా ఇన్ని ఏళ్ళుగా 5,000, 5,000, 50,000 ఇచ్చి తోటి మన గౌరవ కార్పొరేటర్ గారు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారికి అందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటే కొనసాగుతుంది. ఈరోజు మా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మాకు మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున ఆయన మీద అభిమానంతో పెద్ద ఎత్తున అందరూ హాజరయ్యి ఇక్కడ కార్యక్రమం చాలా విజయవంతం చేస్తున్నారు. ఆయన ఆశా వర్కర్లకు కానీ, నర్సులకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ, తర్వాత శానిటేషన్ వర్క్ చేసే వాళ్లకు, సమైక్య లీడర్లకు, ఆర్పీలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తించి అందరికీ వేదిక మీద సన్మానం చేసి వాళ్ళకి బహుమతులు అందించి చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇలాంటి కార్పొరేటర్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదొకటి మనకి ఇంతకుముందు పరిస్థితులు వేరు. 2014 కన్నా ఉన్న పరిస్థితులు వేరు, మహిళలకు ఇప్పుడున్న పరిస్థితులు వేరు. 2014 మహిళలు ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఒక పాప కడుపులో పడకముందే మనకు పథకాలు స్టార్ట్ చేసి, కడుపులో ఉన్నప్పటి నుంచి పాప పుట్టి పెరిగి పెద్ద సందర్భంగా నిన్న శివరాత్రి ఉండని ఈరోజు మా 124 డివిజన్లో పెట్టడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ కార్మికులను, ఆర్పీలను, ఎస్ఎల్ఎఫ్ లీడర్లను, మా టీఆర్ఎస్ లీడర్ మహిళలను అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఈరోజు మనకు తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటూ, భార్యగా బాగోగులు చూస్తూ, దాసిగా పనిచేస్తూ కుటుంబాన్ని మోస్తున్న మహిళలందరికీ పాదాభిమానం. ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేదు. ఒక మహిళ ఇంట్లో ఆమె దీవెనలు ఉంటేనే ఆ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మహిళల మా టీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ మహిళల పట్ల ఎన్నో స్కీములు పెట్టి వాళ్ళందరికీ కూడా చెందేటట్టు చేసారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మహిళలను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు మాత్రం 24 దినం తప్పితే వాటర్ ఫుల్గా వచ్చేది. ఇప్పుడు నీళ్ళు రాక కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.